అది జాజి పూలు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక. అది లెబానోను వలె వైభవముగా అలరాను. కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగును. ఎల్లరూ ప్రభు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును చూతురు. అలసిపోయిన హస్తములను బలపరుపుడు, గడగడ వణుకు మోకాళ్లకు సత్తువ నిండు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడుకుడు. శత్రువులకు ప్రతీకారం చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో నుడువుడు. అప్పుడు వృడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు, మూగవారు సంతసముతో కేకలుడుదురు. మరుభూమిలో ఏరులు పారును, ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు. ఉల్లాసముతో మహానందముతో సియోనును చేరుకొందురు. వారు సంతసముతో ప్రమోదముతో వత్తురు, తొలగిపోవును. ఇది సర్వేశ్వరునికి వందనములు. దివ్యమైన దైవ గ్రంథము దినదినము చదువుకుందుము. దివ్యమైన దైవ గ్రంథము దినదినము చదువుకుందుము. ప్రభుని మాట విందుము, ప్రభుని మాట విందుము, దీక్షలోని నడుచుకుందుము, దీక్షలోని నడుచుకుందుము. దివ్యమైన ధైర్యముతో ఉండు, ప్రభు వీచేయి దినము సమీపించినది. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు విచ్చేయునంత వరకు ఓపిక పట్టుడు. పొలమునందరి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము, కడపటి వర్షము సముకాలం వరకు రైతు ఓపికతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురు చూచుచున్నాడు కదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలెను. ప్రభు ఇచ్చేయి దినము సమీపించినది కనుక ధైర్యంతో ఉండు. సహోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు, అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చేయుడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవేశించనున్నాడు. సహోదరులారా, ప్రభు నామమున పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలో సహనమన ఏమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు. ఇది ప్రభువాక్కు. మనసారా పాడెదము దేవుని గీతము, మొదమారా కొలిచెదము క్రీస్తుని భాగ్యము. అధ్యాయం 11 పరిశుద్ధ వచనములు 2 నుండి 11 వరకు. మత్తయి సువార్త అధ్యాయం 11 పరిశుద్ధ వచనములు 2 నుండి 11 వరకు. చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యక్రమాలను గురించి విని శిష్యులను ఆయన వద్దకు పంపెను. రాబోవాడు నీవా లేక మేము మరి ఒకరి కొరకు ఎదురు చూడవాలని యోహాను ఆజ్ఞ ప్రకారం వారు ప్రశ్నించుడు. వారితో యేసు పోయి మీరు విన్నది దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గుడ్డివారు దృష్టిని పొందుచు ఉన్నారు, కుంటివారు నడుచుచు ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచు ఉన్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానమగుచు ఉన్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచు ఉన్నది. నన్ను ఆక్రమంగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమించును. ఆ శిష్యులు తిరిగిపోయిన విధప యేసు యోహాను వచ్చి జనసమూహంతో, మీరు ఏమి చూడవాలని ఎడారికి పోయితది?
గాలికి కదలాడు రెండున మరేమి చూడబోయేదని ముదువస్త్రము ధరించిన మనుష్యుడన ముదువస్త్రము ధరించిన వారు రాజభవనంలో నుండుదరు కదా. మరి ఎందుకు పోయేదని ప్రవక్తను చూచుటన అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని నేను నీతో చెప్పుచున్నాను. ఇతని గురించి ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అని అతడు నీ మార్గంను సిద్ధపరచుమని వ్రాయబడి ఉన్నది. మానవులందరిలో బాప్తిస్మ యోహాను కంటే అధికుడు వాడు ఎవడు పుట్టలేదని నీతో నిత్యముగా చెప్పుచూ ఉన్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునామమునకు స్తుతి కలుగును గాక. Praise the Lord. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా స్తోత్రం, క్రీస్తువా స్తోత్రం, క్రీస్తువా స్తోత్రం, క్రీస్తువా స్తోత్రం, క్రీస్తువా ఆరాధన, క్రీస్తువా ఆరాధన, క్రీస్తువా ఆరాధన, క్రీస్తువా ఆరాధన, క్రీస్తువా మహిమ, క్రీస్తువా మహిమ, క్రీస్తువా మహిమ, క్రీస్తువా మహిమ, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. Praise the Lord, 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 praise the Lord. hallelujah, 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 hallelujah. hallelujah. యేసుక్రీస్తు నామమునందు మిక్కిలి పెద్దవటపల్లి క్రీస్తు భక్తులారా, తంబి విశ్వాసులారా, ఈనాటి పరిశుద్ధ పట్టణాలను మనం ధ్యానించినట్లయితే ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, ఆ ప్రభు త్వరలోనే విచ్చేయిచూ ఉన్నాడు. మరి ఈ 3 ఆదివారం మనం దేనిపై ఏ ఉద్దేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆనందం. మరి నాడు అంటున్నాడు, ప్రభువుతో మనం జీవించినట్లయితే ఆనందము సంతోషము సంపూర్ణంగా మన జీవితాలలో ఉంటుందని మరి నాడు వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు ప్రభు. మరి ప్రభు ప్రసాదించే ఆ యొక్క ఆనందం సంతోషం కోసం ప్రార్థలాడుచున్నావా? నేటి మానవులను మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే మానవుడు ప్రభు ప్రసాదించిన ఆనందం సంతోషం కాకుండా లోక వ్యామోహాలలో ఉన్న సంతోషం ఆనందం కోసం ఎక్కువగా పరిగెడుతున్నాడు. ఈ లోక వ్యామోహాలలోనే ఆనందం సంతోషం ఉన్నదని, మరి ఈ ధనం వ్యామోహం, అదేవిధంగా సంపదలు, ఆస్తిపాస్తులు, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క లోకపరమైన ఈ వ్యామోహాలే మాకు ఆనందము సంతోషము దయచేస్తాయని మానవుడు పరిగెత్తుతూ ఉన్నారు వ్యామోహాల కోసం. మరి ఈ వ్యామోహాలు అతనికి ఆనందం సంతోషం దయచేస్తూ ఉంటాయా? మరి చూడండి, ఈ ధనము, ఈ సంపదలు, మనకున్న ఈ వరాలు, మనకున్న ఈ యొక్క తెలివితేటలు, ఇవన్నీ కూడా దేవుడు మనకు ప్రసాదించిన గొప్ప వరాలు. మరి వాటిని మనం ప్రభు రాజ్య విస్తరణ కోసం, ప్రభు యొక్క ప్రేమ విస్తరణ కోసం మనం వినియోగిస్తున్నామా?
మన జీవితాలలో ఆనందం సంతోషం ఉండాలంటే ప్రభు నిలయమై ఉండాలి. మరి ఈ సంపదలలో కానీ ధనంలో కానీ మనం ఆనందాన్ని పొందలేము భక్తులారా. మరి బైబిల్ గ్రంథంలో కూడా మనకు చాలా చక్కగా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దేవుని అందే పరలోక నిత్య జీవ కోటలు సమృద్ధిగా నిలుచుకొని ఉన్నాయని తెలుసుకోవాలి. పేతురు గారు అంటున్నారు ప్రభుతో, ప్రభువా మేము ఎవరి వద్దకు పోయాము, నీ వద్దే సజీవమైన నిత్య జీవ ఓటలు సమృద్ధిగా ఉన్నాయి, ఎవరి వద్దకు పోయేదము అని చెప్పి మరి పేతురు గారు అంటున్నారు భక్తులారా ప్రభుతో. మరి మనం కూడా ఈ లోక వ్యామోహాల దగ్గరకు పోకుండా ఆ ప్రభువునందే పేతురు గారి వలె ఆ సజీవ నిత్య జీవ ఓటల కోసం మనం ప్రాకులాడాలి. మరి ఆ సజీవ నిత్య జీవ ఓటల కోసం ప్రాకులాడుచున్నామా? చాలా మంది అనుకుంటున్నారు, నాకు ధనం ఉంటే సరిపోతుంది, సంపదలు ఉంటే సరిపోతుంది, ప్రభు అక్కరలేదు, క్రీస్తు అక్కరలేదు, మా జీవితంలో ఈ ధనం ద్వారా మేము సంతోషంగా ఉంటారని చాలా మంది అనుకుంటారమ్మా. నీకున్న ధనం ద్వారా నువ్వు మంచం కొనుక్కోవచ్చు, మంచంపై పరుపు కొనుక్కోవచ్చు, కానీ ఆ పరుపుపై సుఖనిద్ర నువ్వు నీ ధనం ద్వారా అనుకోగలుగుతావా? పోలేదు. నీకున్న ధనముతో నువ్వు పుస్తకాలు కొనుక్కోవచ్చు, మరి విలోకపరమైన జ్ఞానాన్ని కొనుక్కోవచ్చు, కానీ ఆ యొక్క పుస్తకాలు మరి ప్రభువు ప్రసాదించే ఆ పరలోక జ్ఞానాన్ని ఆ యొక్క ధనము ద్వారా నువ్వు పొందగలుగుతావా? పొందలేవు. నీకున్న ధర్మతో హాస్పిటల్లో ఉన్న అన్ని మందులు కొనుక్కోవచ్చమ్మా, కానీ ప్రభు ప్రసాదించే ఆ దైనికమైన ఆధ్యాత్మికమైన స్వస్థత అనుభూతి నీవు నీ ధనం ద్వారా నువ్వు పొందగలుగుతావా? పొందలేవు. అందుకంటున్నాడు, ఒంటైనా సూది మధ్యలో దూరిపోతుంది కానీ మానవుడు మరి ధనవంతుడు మాత్రం దైవ రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం అంటున్నాడు భక్తులారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ఉన్న ఈ వ్యామోహాలు, ఈ లోకంలో ఉన్న సంపద నిన్ను పరలోకానికి చేర్చలేదమ్మా. ఈ ధనం ఏదైతే మీరు మరి మన ధనం లేకుండా ఉండలేదు, ధనమే నిత్యమూలం, ధనమే ప్రధానం అని అనుకున్న వారు ఈనాడు వారు ఆత్మ కలిగిపోయి చెందాలి. వారు కళ్ళు తెలుసుకోవాలి, వారి ఆధ్యాత్మిక నేత్రాలు వారు తెలుసుకోవాలి. ఈ ధనం ద్వారా మనం పరలోకాన్ని మనం పొందలేము. మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు జయలలిత గారు కోట్ల రూపాయలు సంపాదించారమ్మా. ఆ కోట్ల రూపాయలు ఎక్కడున్నాయమ్మా? నేడు ఆమె ఏమైనా ఆ కోట్ల రూపాయలు ఏమైనా పరలోకానికి తీసుకువెళ్ళిందా? ఈ లోకంలో సంపాదించినది ఏది? నీతో రాదు భక్తులారా. మరి ముఖ్యంగా నేను మనం తెలుసుకోవలసింది, ఈ లోకంలో ఉన్న ధనములో ఆనందం ఉన్నదమ్మా. చాలా మంది అనుకుంటారు, ధనం అంటే అక్రమంగా సంపాదించుకున్న ధనం ద్వారా మనం ఆనందంగా సంతోషంగా అనుకుంటాం, కానీ నీకున్న ధనం ద్వారా నీకు ఆనందము సంతోషము ఉండదు భక్తులారా. మనలో ఉన్న కోరిక ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఆ కోరిక ఎప్పుడు కూడా పోదు భక్తులారా. అందుకే గౌతమ బుద్ధుడు, ఆత్మ జ్ఞానం పొందిన గౌతమ బుద్ధుడు ఈ విధంగా అంటున్నాడమ్మా, సర్వ అనర్థాలకు లోకంలో ఈ లోకంలో ఉన్న అన్ని మరి మరి ఈ యొక్క చెడు పనులకు అన్నిటి కూడా మూలము ఏంటంటే నీలో ఉన్న కోరిక. నీలో ఉన్న కోరికను నువ్వు అదుపులో పెట్టుకున్నట్లయితే, నీలో ఉన్న ఈ కోరికలను నువ్వు మరి తలదించుకున్నట్లయితే, నీలో ఉన్న కోరిక నువ్వు అదుపులో పెట్టుకున్నట్లయితే తప్పకుండా నీకు ఆత్మ జ్ఞానం నువ్వు పొందుతావని మరి గౌతమ బుద్ధుడు అంటున్నాడు భక్తులారా. మరి ఈనాడు ప్రభు కూడా అంటున్నాడు, లోక వ్యామోహాలలో మనకు ఆనందం ఉండదమ్మా. ఒక యజమాని తన సేవకుని పిలిచి సేవకులతో ఈ విధంగా అంటున్నాడు, ఓ సేవకుడా, నువ్వు పేదవాడివి కదా, ఇదిగో నా ఆస్తులో నీకంతా కూడా నీకు రాసిస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి. నీవు కూడా నా వలె ధనవంతుడుగా ఉండాలంటే నీలో ఉన్న కోరికలు నీవు కూడా ఈ పేద ధనం నుండి ధనవంతుడుగా నువ్వు కూడా ఉండాలంటే నేను నీకు ఒక పని చెబుతాను, ఆ పని చేయాలని అని అనగానే ఏం పని చేయాలని అడిగాడు. నీవు ఇదిగో ఈ చూచుచున్న ప్రాంతం స్థలం అంతా కూడా నాది, ఈ పొలం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా, ఈ యొక్క స్థలం అంతా కూడా నాదే, కాబట్టి నువ్వు పరిగెత్తు,
నువ్వు ఎంతగా పరిగెడితే నువ్వు అంతగా నా ఆస్తిలో ఆశిస్తానని ఆ యజమాని సేవకులతో పలుకుతున్నాడమ్మా. ఆ యజమాని సేవకులతో పలుకగానే అతడు నేను పేదవాడిని కదా, ఏ విధంగా ధనవంతుడు కావాలని ఆ యొక్క పేదవాడు ఆ సేవకుడు ఏం చేస్తాడంటే అమ్మా ధనం కోసం పరిగెత్తుతున్నారు వెనక చూస్తున్నాడు. ప్రతి క్షణంలో కూడా అయ్యో నేను కొంచెమే పరిగెత్తానా, ఎక్కువగా పరిగెత్తితే నా యజమాని ఎంత పరిగెడితే అంతగా ఆ స్థలమంతా కూడా నాకు ఇస్తానన్నాడు కదా అని చెప్పి పరిగెత్తుతున్నాడు. కానీ వెనుక చూసిన తరుణంలో సంతృప్తి చెందడం లేదు. పరిగెత్తుతున్నాడు వెనక చూస్తున్నాడు, సంతృప్తి చెందలేదు. ఈ విధంగా పరిగెత్తుతూ చివరికి సంతృప్తి లేకుండా శరీరంలో ఉన్న జీవం కూడా కుప్పకూలిపోయాడమ్మా. అంత పరిగెత్తిన అంత స్థలాన్ని అతడు ఆక్రమించుకున్న సంపాదించుకున్న చివరికి మరి కుప్పకూలిపోయాడు, మరి మరణించాడు. భక్తులారా చూడండి, ఈ లోకంలో ఉన్న ఏ వ్యామోహాలు కూడా నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వవు భక్తులారా, సంతృప్తిని కూడా ఇవ్వవు. అందుకే ప్రభు అంటున్నాడు ఆనందింపుడు, ప్రభువునందు ఆనందింపుడు. ఆ ప్రభువు రాకడ మరలా రాబోతున్నది. లోక వ్యామోహాలలో కాకుండా, లోకపరమైన యొక్క విషయాలలో కాకుండా, దైనికపరమైన విషయాలలో మీరు ఆనందింపుడు. తప్పకుండా ఆ పరలోకం కదిలి వస్తుంది. పరలోక దీవెనలు, ఆ పరలోక నిత్య సజీవ ఓటలు మన యందు నిండుగా మన కుటుంబాల నిండుగా దర్శయబడతాయని ప్రభు మనకు సెలవిస్తున్నాడమ్మా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ప్రభు నందు ఉన్న ఆనందం నువ్వు కోరుకుంటున్నావా? పునీతుల జీవితాలలో మనం చూస్తున్నట్లయితే వారు ఈ లోకానందాన్ని కోరుకోలేదమ్మా, ప్రభు నందు ఉన్న ఆనందాన్ని కోరుకున్నారు. ఆ ప్రభు నందు ఆనందాన్ని వారు కనుగొన్నారు కాబట్టి వారు ఈ లోక వ్యామోహాలు విననాడి దేవుడే దిక్కుగా, దైవమే దిక్కుగా వారి జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకున్నారు. కాబట్టి నేడు వారు పునీతులుగా ప్రకటించబడుతూ ఉన్నారు. మరి నువ్వు అటువంటి నిత్యమైన ఎల్లప్పుడూ కూడా నీతో ఉండే ఆనందం, ఎల్లప్పుడూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని పొందే ఆనందం, ఆ దేవుని యొక్క బంగారు చెంత నువ్వు కూడా నిరంతరంగా నిలుచుకునే గొప్ప ఆనందం కోసం నువ్వు ప్రకటించున్నావా? ఈ లోకంలో ఉన్న వ్యామోహాలు నీకు అటువంటి ఆనందాన్ని ఇవ్వలేవమ్మా. ఈ లోకంలో ఉన్న వ్యామోహాలు నీటి మీద ఉన్న బుడగల్లాంటివి అమ్మా. బెల్లం అంటే ఈగలు ఏ విధంగా వస్తాయో, పంచదార అంటే చీమలు ఏ విధంగా వస్తాయో, ఈ వ్యామోహాలు కూడా ఈ నీటి మీద ఉన్న బుడగల్లాంటి భక్తులారా. క్షణికమైన ఈ వ్యామోహాల కోసం, క్షణికమైన ఈ ఆనందాల కోసం క్రీస్తుని విననాడి మనం మరి పాపం చేసినట్లయితే మరి మనకు ఆ నిత్యమైన ఆనందం మనం పొందగలుగుతూ ఉంటామా? మరి నాడు ప్రభు మరి మనకు తెలియపరుస్తూ ఉన్నారు, ఆనందింపుడు. ఆ ప్రభు రాక త్వరలోనే మరి ఆ ప్రభు మనస్సు మధ్యలోకి రాబోతున్నాడని తెలియపరుస్తున్నాడు. మరి ఆ ప్రభు ఆనందము ఈ లోక వ్యామోహాలను వేదిక భక్తులారా. మరి మన ప్రభు కోసం ప్రాకులాడుచున్నామా? మీరందరూ వినేమంటారు, అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి, ఆయన ఈ ప్రపంచంపై విజయం సాధించిన గొప్ప గ్రీకు వీరుడు. మరి ఈ ప్రపంచంపై అంత గొప్ప విజయాన్ని సాధించినప్పుడు కూడా చూడండి, అంత గొప్ప విజయతే తాను మరణించిన తర్వాత తన రెండు చేతులు చాపి ఈ విధంగా, ఇదిగో నేను తల్లి గర్భము నుండి దిగంబరగా లోపలికి వచ్చి ఉన్నాను, ఇప్పుడు అంతా సంపాదించిన, అంత ఈ ప్రపంచంపై విజయం సాధించిన నేను మరలా దిగంబరునిగానే వెళ్ళిపోతున్నానని లోకానికి సాక్ష్యం ఇచ్చాడు. భక్తులారా, ప్రపంచంపై విజయం సాధించిన గ్రీకు వీరుడే దిగంబరుడుగా మరలా వెళ్ళిపోయాడమ్మా. ఈ లోకంలో నువ్వు సంపాదించినది ఏది కూడా నీతో రాదు. అందుకే లోక వ్యామోహాలలో ఆనందాన్ని ఎదుర్కోకూడదమ్మా. ఈ లోకపరమైన ఏ విషయంలో కూడా మన ఆనందాన్ని, ఎందుకంటే అది నిత్యమైనది కాదు. నిత్యమైనది ఎల్లప్పుడూ కూడా నిరంతరముగా ఉండేది ఆ ప్రభు వాక్కు ద్వారా, ఆ ప్రభు దివ్య ప్రసాదముల ద్వారా, ఆ ప్రభుని యొక్క మరి సన్నిధి బంగారు పాదాల చెంత నీకు ఎల్లప్పుడూ కూడా వస్తూ ఉంటుంది. భక్తులారా,
మరి అటువంటి ఆనందం కోసం నువ్వు ప్రాకులాడుచున్నావా? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియదు, అతని శరణ వేయువాడు ధన్యుడని. మరి మనం ఆ ప్రభుని యొక్క ఆనందము మనం పొందాలంటే ఆయన చెంతకు వెళ్ళి ఆయన సాన్నిధ్యంలో ఆయన బంగారు పాదాల చెంత మనం నిలుచుకొని ఆ ప్రభునందు మనం కూడా నిలయమై ఉండాలి భక్తులారా. మరి ఈ లోక వ్యామోహాలు మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వవు. మరి ఈ లోక ఆనందాలు ఈ లోకపరమైన వ్యామోహాలు మనకు ఆనందము సంతోషం ఇవ్వవు. కాబట్టి ఆ నిత్యమైన ఆనందం ఎక్కడ ఉండదంటే దేవుడు మన కోసం తన పవిత్రమైన జీవితం ద్వారా మన ఆనందాన్ని పొందవచ్చు. మరి నేటి సువిశేషంలో మనం చూసినట్లయితే ప్రభు మనకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తూ ఉన్నారు, బప్తిస్మ యోహాను గారు. ఈ బప్తిస్మ యోహాను గురించి ఈనాడు ప్రభు వాక్య రూపంలో మనకు విధంగా పలుకుతున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనము. మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడు వాడు ఎవడు పుట్టలేదని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు ప్రభు బప్తిస్మ యోహాను గారికి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడమ్మా. మానవులందరిలో ఈ బప్తిస్మ యోహాను కంటే అధికుడు ఎవరు కూడా లేరు అని. చూడండి, ప్రభు నుండి సర్టిఫికెట్ రావడం అంటే మామూలు విషయం కాదు. చూడండి, మన జీవితాల్లో కూడా మనం చూడండి పిహెచ్డి చేస్తూ ఉన్నారు, చాలా మంది బీటెక్లు చేస్తున్నారు, ఎంటెక్లు చేస్తున్నారు. మరి ఈ టెక్లన్నీ కూడా బీటెక్, ఎంటెక్, పిహెచ్డీలు ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? సర్టిఫికెట్ల కోసం. మరి ఆ సర్టిఫికెట్లు ఇస్తేనే మనకు క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ఉంటేనే మనం ఆ యొక్క ఏరియాలో మనం తగిన విధంగా ప్రొఫెసర్లా కానీ తగిన వ్యక్తులు కానీ మనం ఉంటాం. మరి ఈనాడు చూడండి బప్తిస్మ యోహాను గారికి దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడమ్మా. మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడు ఎవ్వరూ లేరని. మరి ఈ లోకంలో అంతమంది ఉండగా ఆ క్రీస్తు భగవానుడే చూడండి బప్తిస్మ యోహాను గారికి ఎంతగా ఒక గొప్ప సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాడు, సర్టిఫై చేస్తూ ఉన్నాడు అన్నట్టు ఇతడు మానవులందరిలో అధికుడని. మరి ఈ యొక్క సర్టిఫికెట్ అతడు ఏ విధంగా తెచ్చుకున్నాడంటే తన పవిత్రమైన జీవితం ద్వారా. అతని జీవితం మనం చూసినట్లయితే మీరైతే ఆ జీవితం జోలికి వెళ్ళరా? ఎందుకంటే అది కఠినంతో కూడిన జీవితం. ఎడారిలో ఆయన ఒంటరిగా మిడతలను భుజిస్తూ ఒంటరి రోమాలను ధరిస్తూ ఆయన ఆ యొక్క ఎడారిలోనే ప్రభు మార్గమును సిద్ధం చేస్తూ ఉన్నాడు. భక్తులారా, లోక వ్యామోహాలలో జీవించకుండా, ఈ లోకపరమైన విషయాలలో జీవించకుండా ఎడారికి వెళ్ళి మిడతలను తింటూ మరి ఆ ప్రభు రాజ్యమును ఆయన ఎంతగా తన శరీరమును ఆయన పరిశుద్ధపరచుకుంటూ తన జీవితమును తన పరిశుద్ధపరచుకుంటూ ఆత్మీయ వరాలు పరలోక వరాలు పొందుతూ ఆ ప్రభు మార్గమును మరి ఎంతగా సిద్ధం చేశాడంటే ఆయన నీటి ద్వారా అందరికీ కూడా బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభు రాజ్యము సమీపించి ఉన్నది, హృదయ పరివర్తన చెందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తాను జీవించిన పరిశుద్ధమైన జీవితం ద్వారా నీటి ద్వారా బాప్తిస్మం ఇస్తున్నాడమ్మా. కానీ ఆయన అంటున్నాడు, నేను నీటి ద్వారా మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా తరువాత వచ్చేవాడు మీకు అగ్నితోనూ మరి బాప్తిస్మం ఇచ్చునని చెప్పి పవిత్రాత్మ వరాలతోనూ మీకు బాప్తిస్మం ఇచ్చాడని చెప్పి మరి అక్కడ ఆయన అంత గొప్ప పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా చూడండి ఎంతగా తాను తగ్గించుకున్నాడో. మరి మీలో అంత గొప్ప పవిత్రమైన జీవితం ఉన్నదా? పవిత్రమైన జీవితం ద్వారానే మన ఆనందం సంతోషం పొందగలుగుతామా? ఈనాడు బప్తిస్మ యోహాను గారు దేవుని చేత సర్టిఫై చేయబడ్డాడంటే తాను జీవించిన ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం. మరి నీలో ఆ పరిశుద్ధమైన జీవితం అన్నదా? నేడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే తాడుకు కట్టేసిన ఏనుగు వలె మనం ఉన్నాం.
ఆశ్చర్యం వేస్తుందా? ఏంటి ఫాదర్ గారు మా జీవితాలు తాడు కట్టేసిన ఏనుగు వల్ల మీరు ఉన్నామని మీరందరూ కూడా అనుకోవచ్చమ్మా. మన జీవితాలు పరిశీలించినట్లయితే ఈ విధంగానే ఉన్నాయి. తాడుకు కట్టేసిన ఏనుగు వలె ఉన్నాం. ఒక ఏనుగును మనం తాడుతో కట్టివేయించామా? కట్టివేయడం, కానీ కట్టివేయచ్చు. ఎలా అంటే ఆ ఏనుగు చిన్నతనంలో ఉన్నప్పుడు, ఆ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు మనం పెద్ద గొలుసుతో ఆ మామిటి వాడి కట్టి మరి దానిని ట్రై చేస్తానమ్మా. చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ మామిటి వాడు పెద్ద గొలుసుతో కట్టివేసినప్పుడు అది చిన్న ఏనుగే కదా. ఆ చిన్న ఏనుగు తన యొక్క జీవితంలో చిన్నతనంలో ఆ గొలుసును తెంపుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామా ఏనుగు, చిన్న ఏనుగు. కానీ ఆ గొలుసు చాలా బలముగా దృఢముగా ఉండటం వల్ల ఆ చిన్న ఏనుగులో ఆ యొక్క గజబలం లేకపోవటం వల్ల ఆ సర్వ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది విఫలమైపోతుందమ్మా. అదే ఏనుగు, ఆ చిన్న ఏనుగే పెద్ద అయిన తర్వాత నువ్వు చిన్న పురుకొసతో నువ్వు కట్టివేసిన ఆ ఏనుగు ఏమనుకుంటుందంటే, అయ్యో చిన్నతనంలో నా యొక్క యజమాని నన్ను పెద్ద గొలుసుతో కట్టేశాడు, నువ్వు పురుకొసతో చిన్న తాడుతో నువ్వు కట్టివేసిన ఆ ఏనుగు అనుకుంటుంది, అయ్యో అది పెద్ద ఆ గొలుసు ఏమో, నేను చిన్నతనంలో చాలా ప్రయత్నాలు చేశాను, నువ్వు చిన్న పురి కస కట్టినా కూడా అది పెద్ద గొలుసే అనుకుంటుంది. అది ఆ విధంగా ఉండి తనలో మన గజబలాన్ని వినియోగించకుండా ఆ గజబలం ద్వారా ఆ యొక్క గొలుసును కూడా తెంపుకునే శక్తి ఉన్నప్పుడు కూడా అది ఆ విధంగానే ఉండిపోతుందమ్మా. మనం కూడా మనలో దేవుడు తన పరిశుద్ధమైన జీవితంలో దయచేసినప్పుడు కూడా ఇంకా ఆ తాడుకు కట్టేసిన ఏనుగు వలె ఉన్నాం. నువ్వు ఆ దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు పొందాలని కోరుకుంటున్నావా? దేవుడు ప్రసాదించే ఆనందం మనం పొందాలంటే భక్తి సేవలు ఏ విధంగా పరిశుద్ధాత్మతో కూడిన జీవితము, పరిశుద్ధమైన జీవితమును జీవించాడో మనం కూడా ఈ పరిశుద్ధమైన జీవితం ద్వారానే ఆ ప్రభువు యొక్క దీవెనలు, ఆ ప్రభు ఆనందం, పరలోక దీవెనలు, పరలోక ఆనందం మనం పొందగలుగుతూ ఉంటాము. భక్తులారా, మనం పరలోక దీవెనలో పరలోక ఆనందం పొందాలంటే పరిశుద్ధమైన జీవితమును మనం జీవించాలి. మొదటి పేతురు రాసిన లేఖ అధ్యాయం 1:15 మనం చూస్తున్నట్లయితే అక్కడ దేవుని వాక్కు మనకి విధంగా చెప్పబడుతున్నది. మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరు ప్రవర్తన యందు పవిత్రులై ఉందురు. నేను పవిత్రులను కనుక మీరును పవిత్రులై ఉందురు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? పరలోక దీవెనలు, పరలోక ఆనందం మనం పొందాలంటే దేవుని వాక్కు ద్వారా క్రీస్తు నామములో ఉన్న ఘనమైన స్వస్థతలు మనం పొందాలంటే పరిశుద్ధమైన జీవితం మనలో ఉండాలమ్మా. హృదయములో కుళ్ళు కుతంత్రాలు, హృదయములో పాపం, మన కుటుంబాలలో పాపం, మన మనస్సులలో పాపం పెట్టుకొని మన దేవుని ఎంతగా ప్రార్థన చేసినా, పెదవులతో అరిచిన, పెదవులతో ప్రార్థన చేసిన పరలోక కదిలి రాదమ్మా. యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథం 29:13 ఈ ప్రజలు వట్టి మాటలతోనే నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదలతోనే నన్ను పూజించుచు ఉన్నారు, కానీ వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నవి అని ప్రభువు పలుకుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పెదవులతోనే మనం ప్రార్థన చేస్తే పరలోక కథలు రాదమ్మా. నీ పెదవులతోనే నువ్వు ప్రార్థన చేస్తే పరలోక ఆనందం నువ్వు పొందలేవు. పరలోక ఆనందం మనం పొందాలంటే హృదయముతో, పరిశుద్ధమైన జీవితంతో, నిన్ను సృష్టించిన దేవుడు పవిత్రుడు. హిందూ శాస్త్రాలు కూడా ఇదే మనకు చెబుతున్నాయమ్మా. మన శాస్త్రాలే కాదు, హిందూ శాస్త్రాలు కూడా జీవో బ్రహ్మైన పరాత్మ. నీ ఆత్మ, నీ యొక్క ఆత్మ దేవునితో సమానం. మనం కూడా ఆది కాండంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చూడండి మానవుని ఏ విధంగా సృష్టించుకున్నాడు. తన రూపు రేఖలను మనలో ఇమర్చి ఉన్నాడు.
మరి తన రూపురేఖలు మనలో ఇమర్చి ఉన్నాడంటే ఆ ప్రభు ఎంత పరిశుద్ధుడు, మనలో కూడా ఆ పరిశుద్ధమైన పోలికలు ఉన్నాయి, ఆ పరిశుద్ధమైన జీవితం కూడా మనలో ఉన్నది భక్తులారా. అందుకే మనం తెలుసుకోవాలి, యు ఆర్ ఆల్సో అనదర్ రియాలిటీ, యు ఆర్ ఆల్సో అనదర్ గాడ్. సో మనం కూడా ఆ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పోలికతో, మన ఆత్మ కూడా దేవుని యొక్క పోలికతో నింపబడేది కాబట్టి మరి మనం కూడా దేవునికి సాక్షులుగా జీవిస్తున్నామా? నీ గుండెలో, నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా? మరి నీ జీవితం ద్వారా ఆ పరిశుద్ధమైన జీవితమును దేవునికి సమర్పిస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క ఆనందం మనం పొందాలంటే మరి ఈనాడు చూడండి, భక్తి సేవన్న గారు తన పవిత్రమైన జీవితం ద్వారా ఏ విధంగా దేవునికి సాక్ష్యం ఇచ్చారు. మరి మనం కూడా ఆనందం పొందాలంటే పవిత్రమైన జీవితం, మరి ఆ పవిత్రమైన జీవితం మనం పొందాలంటే మన హృదయాలను మనం శుద్ధి చేసుకోవాలమ్మా. ఎందుకంటే దేవుడు చూసేది, దేవుడు మన జీవితాలను సర్టిఫై చేసేది మన హృదయాలను చూచడం ద్వారా. సమూయేలు మొదటి గ్రంథము 6వ